సో మనకు ఆల్రెడీ ఒక డౌట్ అయితే వస్తుంటుంది. మనకి బెంచ్ మీద అయితే చాలామంది ఎంప్లాయీస్ ఖాళీగా ఉన్నారు. ఐటీ ఇండస్ట్రీలో అన్ని కంపెనీస్లో మ్యాక్సిమం బెంచ్ మీద కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ చేత వర్క్ చేయించవచ్చు కదా, మరి న్యూ క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవడానికి, ఎక్స్టర్నల్గా హైర్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అనేది కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఆ డౌట్ అయితే నేను క్లియర్ చేస్తాను అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వాళ్ళు అసలు బెంచ్ మీదకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వన్స్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ కంప్లీట్ అయి ఉండొచ్చు. సెకండ్ రీజన్ ఏంటంటే, వాళ్ళకి ఏవైతే స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఉందో నెక్స్ట్ ప్రాజెక్ట్కి అవి మ్యాచ్ కాకపోవచ్చు. అండ్ థర్డ్ ఏంటంటే, ఆ ప్రాజెక్ట్ తగ్గట్టు స్పెసిఫికేషన్స్, సర్టిఫికేషన్స్ అని క్లయింట్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. ఆ ప్రాజెక్ట్ తగ్గట్టు స్పెసిఫికేషన్స్ అన్నీ, రిక్వైర్మెంట్స్ అన్నీ ఈ ప్రొఫైల్, ఈ రిసోర్స్ దగ్గర ఉంటేనే క్లయింట్ యాక్సెప్ట్ చేస్తాడు. ఎస్, ఈ క్యాండిడేట్ని ప్రాజెక్ట్లోకి తీసుకోండి అని. సో అందుకే ఇంటర్నల్గా క్లయింట్ రౌండ్స్ అని జరుగుతుంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే, న్యూ ఇన్నోవేషన్. కొత్త వాళ్ళని తీసుకొస్తే కొంత ఎనర్జీగా ఉంటారు అండ్ న్యూగా ఆలోచిస్తారు, క్రియేటివిటీ ఉంటుంది, ఇన్నోవేషన్ ఉంటుంది, ఇంకా ప్రొడక్టివిటీని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆలోచించి కంపెనీస్ ఎక్స్టర్నల్గా క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటుంటుంది. మ్యాక్సిమం అయితే ఫస్ట్ హెచ్ఆర్ డిపార్ట్మెంటు ఇంటర్నల్ రిసోర్స్ మీదే ఫోకస్ చేస్తారు అండ్ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఆ రిసోర్స్ని. బట్ వాళ్ళ దగ్గర కావాల్సిన స్కిల్స్ లేవు, కావాల్సిన క్రియేటివిటీ లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇంకా వాళ్ళని పక్కన పెట్టేసి ఎక్స్టర్నల్గా హైర్ చేసుకుంటాను. నేను ఒక లార్జ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అప్కమింగ్ డేస్లో.